చేటును గర్భము ధరించిన వారై అబద్ధాన్ని కంటున్నాం. నేడు మనం అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నాం కానీ, మనం ఏం చేస్తున్నాం? ఆ! గర్భాన్ని ధరిస్తున్నాం. తల్లి ఎలాగూ ఆ! నవమాసాలు మోసి, గర్భమును మోసి పిల్లల్ని కంటుందో, మనం గూడా అపవాది ద్వారా గర్భమున మోసి ఏం చేస్తున్నాం? అబద్ధాన్ని కంటున్నాం. వాడి తండ్రి అయితే మనం ఎవరవుతాం? తల్లులవుతాం. వాడు అబద్ధం ఆడటానికి ఒకడు కావాలి. అందుకే వాడు మనల్ని వాడు మనల్ని కోరుకున్నాడు. అందుకే యాకోబు పత్రికలో ఆ! దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. చేటును గర్భమును ధరించి. ఈనాడు మనం చెడును గర్భాన్ని ధరించుకొని, మనం అబద్ధాలను కంటున్నాం. మనం అబద్ధాన్ని కని ఉన్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. 1వ అధ్యాయం. దురాశ గర్భము ధరించి ఆ! పాపము కనగా మనము దురాశ అనేది మనలో ఉన్న ఆశ అనేది గర్భము ధరించి పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దీనికి ఎలా అంటే మనమే చెడును ధరించుకొని వాడు అపవాది అనేవాడు మనలో ఉన్న చెడును ఉపయోగించి మన ద్వారా అబద్ధాలను సృష్టిస్తున్నాడు. దాని ద్వారా మనము అపవాది పిల్లలము అవుతున్నాం. ఆ తండ్రి అందుకే దేవుడు అంటున్నాడు. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. అందుకే వారికి చాలా మంది అవుతున్నారు. దేవుని పిల్లలు తగ్గిపోతున్నారు. వాడి పిల్లలు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటి? మానవుడు ఊరికే అబద్ధాలు ఆడుతున్నాడు. మాటి మాటికి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను అలా ఉండకుండా ఉండడానికి ఆగూరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకటి మనం పుట్టిస్తున్నాం. దేన్ని? ఆ! అబద్ధాన్ని పుట్టిస్తున్నాం. అపవాది చేస్తున్న కార్యాలను మనం చూస్తున్నాం.